నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంటే కేవలం అధికారులను కలవడం లేదా మధ్యవర్తుల ద్వారా పనులు పూర్తి చేసుకోవడం అనే నానుడిని చెరిపివేస్తూ పారదర్శకమైన కట్టుదిట్టమైన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే డ్రైవింగ్ సరిగా రాని వారికి లేదా ట్రాఫిక్ నిబంధనల పట్ల కనీస అవగాహన లేని వారికి లైసెన్స్ లభించడం అసాధ్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలు, సబ్ డివిజన్లలో ఆటోమేటెడ్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ నిధులతో 22 టూ వీలర్ ట్రాక్లు, 27 ఫోర్ వీలర్ ట్రాక్లు, 5 భారీ వాహన ట్రాక్లు నిర్మించనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ఒక్కో ట్రాక్ నిర్మాణానికి సుమారు 3 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మాన్యువల్ విధానంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల విచక్షణపైనే లైసెన్స్ జారీ ఆధారపడి ఉంటుంది. దీనివల్ల కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులున్నాయి. అయితే ఆటోమేటెడ్ విధానంలో మానవ ప్రమేయం దాదాపు శూన్యం. ట్రాక్ పొడవునా సెన్సార్లను అమర్చుతారు. వాహనం లైన్ దాటినా, నిర్ణీత వేగ పరిమితి మించినా సెన్సార్లు వెంటనే గుర్తిస్తాయి. ప్రతి వాహనం కదలికను కెమెరాలు చిత్రీకరిస్తాయి. రెడ్ సిగ్నల్ దగ్గర ఆగారా లేదా, హెచ్ ట్రాక్ లేదా ఎయిట్ ట్రాక్లో వాహనాన్ని సరిగ్గా నడిపారా లేదా అన్నది ఈ కెమెరాలు రికార్డ్ చేస్తాయి. అలాగే ఒకరికి బదులు మరొకరు వచ్చి టెస్ట్ ఇచ్చే ప్రాక్సీ పద్ధతికి చెక్ పెట్టడానికి దరఖాస్తుదారుడి ముఖాన్ని సాఫ్ట్వేర్ ద్వారా గుర్తిస్తారు. టెస్ట్ పూర్తయిన వెంటనే సాఫ్ట్వేర్ ద్వారా అభ్యర్థి ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన వివరాలు కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ట్రాక్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఈ క్రింది ప్రాంతాలలో ట్రాక్లు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ శివార్లో కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నాగోల్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, జైరాబాద్, పెబ్బేరు రానున్నాయి. ఆటోమేటెడ్ ట్రాక్ల వల్ల కేవలం లైసెన్స్ ప్రక్రియ వేగవంతం అవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రధాన లక్ష్యంగా ఉంది. డ్రైవింగ్ సరిగా రాని వారు లైసెన్స్ పొంది రోడ్లపైకి రావడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. వాహనాల సంఖ్య తగ్గించడం, ప్రమాదాలను అరికట్టడం, లైసెన్స్ ఫీజు పెంపు, పెట్రోల్ ధరలు తగ్గించడం వంటి ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ విధానం ప్రధాన లక్ష్యం. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం విజయవంతంగా అమలవుతుంది. తెలంగాణలో మరో ఏడాదిలో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కేవలం నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.